హలో గైస్, ఎట్లున్నారు అందరూ? సో మీరు ఎప్సెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత స్క్రీన్ మీద మీ మార్క్స్ అయితే కనిపించేసినాయి. సో ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఈ మార్క్స్ మన ఫైనల్ మార్క్స్ అంటే నార్మలైజేషన్ అయిపోయిన తర్వాత అసలు ఎన్ని మార్క్స్ పెరగచ్చు, ఎంత మార్క్స్ తగ్గచ్చు, నా మార్క్స్కి ఎంత ర్యాంక్ రావచ్చు, ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో క్లియర్ చేస్తా, ఐడియా అయితే ఇచ్చేస్తా, క్లియర్ కట్ ఐడియా దట్ అసలు మీకు వచ్చిన మార్క్స్ ప్రజెంట్ మీకు మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న స్కోర్ రా స్కోర్, ఈ రా స్కోర్కి నార్మలైజేషన్ అయిపోయిన తర్వాత వచ్చిన స్కోర్కి ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు, అండ్ మీరు ఒకవేళ మీకు ఒక ఏ రేంజ్లో మీరు ర్యాంక్ ఉండొచ్చు అని మీకు తెలుసుకోవాలి అనుకుంటే ఎలా తెలుసుకోవచ్చు, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఒక బెస్ట్ ఐడియా అయితే ఇస్తాం. ఓకే, అండ్ అలాగే ఈ వీడియో మీ దోస్తుగాళ్ళకి ఎవరైతే వెబ్సైట్ రాసిన అందరు కూడా షేర్ చేయండి, చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఇది మన టీజీ వెబ్సైట్ 2026 డేటా అనమాట. ఓకే, ఇందులో క్లియర్గా మీకు వచ్చిన మార్క్స్కి ఎంత ర్యాంక్ ఉండొచ్చు అనేది క్లియర్గా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కోర్ 70 అండ్ అబవ్ వస్తుంటే మీ ర్యాంక్ ఒక 3000 అంటే ఆల్మోస్ట్ 4000 to 6000 మధ్యలో ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. కానీ ఇక్కడ మీరు చూస్తే ఇది నార్మలైజ్డ్ స్కోర్, నాట్ ద రా స్కోర్. అండ్ అట్లనే సేమ్ 2025-2024 ఇది ఒఫీషియల్గా గవర్నమెంట్ రిలీజ్ చేసిన డేటా. ఓకే, సో మరి అన్న ఎట్లా తెలుసుకోవచ్చు, మన స్కోర్ ఎక్కడుంది, ఎట్లా తెలుసుకోవచ్చు అంటే దీనికి ఒక సింపుల్ ట్రిక్ ఉందబ్బా. ఓకే, ట్రిక్ ఏంటి అంటే ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ నార్మలైజేషన్ స్కోర్. నార్మలైజేషన్ కోసం మీరు ఇక్కడ చూడండి, నార్మలైజ్డ్ స్కోర్కి ఇది ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములాలో ఇదేందన్నా ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, మళ్ళీ మ్యాథ్స్ దగ్గరికి ఎందుకు వస్తున్నావు అనుకోవచ్చు మీరు. బట్ స్టే విత్ మీ ఫర్ ఒక 1-2 minutes, మీకు అర్థమవుతుంది. ఓకే, లేదంటే మీరు చాలామంది ఇప్పుడు ఏం చేస్తారంటే సోషల్ మీడియాలో లేదా యూట్యూబ్లో మార్క్స్ ఇంత పెరగచ్చు, ఇంత తగ్గచ్చు, మీ షిఫ్ట్ ఇదైతే ఇన్ని మార్క్స్ పెరుగుతాయి, ఇన్ని మార్క్స్ తగ్గుతాయి అని ఆ క్యాలిక్యులేషన్ అంతా ఇస్తారు. అందుకే మిమ్మల్ని మిస్లీడ్ చేయకుండా మీకు ఒక రియల్ పిక్చర్ అయితే ఇస్తున్నా. సో వినండి. సో ఈ నార్మలైజ్ స్కోర్ కావాలంటే ఫస్ట్లీ మీ మార్క్స్, యువర్ రా మార్క్స్ ఏదైతే మీకు స్క్రీన్ మీద కనిపించినాయి కదా, ఆ మార్క్స్ కావాలి. అలాగే మీ ఎగ్జామ్ అంటే మీతో పాటు ఆ సెషన్ ఎవరైతే రాసిండ్రో ఆ సెషన్ యొక్క యావరేజ్ మార్క్స్ ప్లస్ స్టాండర్డ్ డీవియేషన్ కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, ఎంత డీవియేషన్ ఉంది యావరేజ్ నుంచి అది యాడ్ చేస్తారు. ఆ తర్వాత జిఏఎస్డి అంటే గ్లోబల్ యావరేజ్, సేమ్ ఈ సెషన్కి అందరి మార్క్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చేసి ఎట్లయితే యావరేజ్ తీసిండ్రో, స్టాండర్డ్ డీవియేషన్ తీసిండ్రో, అలాగే మొత్తం అక్రాస్ ఆల్ ద షిఫ్ట్స్ అందరి మార్క్స్ ప్లస్ వాళ్ళ ఎన్ని నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రాస్తే అంతమందితో డివైడ్ చేసి యావరేజ్ చేసి దాని స్టాండర్డ్ డీవియేషన్ యాడ్ చేస్తారనమాట. అదే జిఏఎస్డి. అండ్ ఫైనల్లీ ఎస్టీఏ అంటే మీ సెషన్ యొక్క టాప్ 0.1% స్టూడెంట్స్ యొక్క యావరేజ్ స్కోర్ ఎంతనో అది మనకి ఎస్టీఏలో కన్సిడర్ చేస్తారు. అండ్ సిమిలర్లీ జీటీఏ అంటే గ్లోబల్ టాప్ యావరేజ్, అంటే మొత్తం ఓవరాల్ అన్ని షిఫ్ట్స్ అక్రాస్ అన్ని షిఫ్ట్స్ టాప్ 0.1% స్టూడెంట్స్ యొక్క యావరేజ్ స్కోర్ కన్సిడర్ చేసి ఈ టర్మ్స్, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసి దాన్ని ఫార్ములాలో ప్లగ్ ఇన్ చేసి దీని నుంచి అయితే మీ నార్మలైజ్డ్ మార్క్స్ అయితే తీస్తారు. అయితే ఇందులో ఏమవుతుందంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, దట్ లెట్స్ సే మీ షిఫ్ట్ టఫ్ షిఫ్ట్ అనుకుందాం. ఓకే, అందరికీ టఫ్ అనిపించింది. అప్పుడు ఏమవుతుంది అంటే టఫ్ షిఫ్ట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీ సిఏఎస్డి అనేది అంటే మీ సెషన్లో ఉన్న యావరేజ్ ప్లస్ స్టాండర్డ్ డీవియేషన్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే టఫ్ షిఫ్ట్ కాబట్టి ఆటోమేటిక్గా తగ్గుతుంది. అండ్ అలాగే ఎస్టీఏ అంటే మీ సెషన్ యొక్క టాప్ 0.1% ఎవరైతే రాసిండ్రో స్టూడెంట్స్, ఓకే, టాప్ 0.1% స్టూడెంట్స్ యొక్క యావరేజ్ స్కోర్ కూడా తగ్గుంటుంది. ఓకే, అది ఎంత తగ్గుతుంది కంపేర్ టు జిఏఎస్డి అండ్ జీటీఏ? ఎందుకంటే జిఏఎస్డి అంటే మొత్తం అన్ని షిఫ్ట్స్ అక్రాస్ యావరేజ్ ప్లస్ స్టాండర్డ్ డీవియేషన్, జీటీఏ అంటే అన్ని షిఫ్ట్స్ అక్రాస్ టాప్ 0.1% స్టూడెంట్స్ యొక్క యావరేజ్. బికాజ్ అన్ని షిఫ్ట్స్ కన్సిడర్ చేస్తున్నప్పుడు అందులో ఈజీ షిఫ్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీది టఫ్ షిఫ్ట్ అయితే ఈ రెండు వాల్యూస్ ఎస్ఏఎస్డి, ఎస్టీఏ వాల్యూస్ ఈ జిఏఎస్డి ఇంకా జీటీఏ కన్నా తక్కువ ఉంటాయి ఖచ్చితంగా. అండ్ దీనివల్ల ఫార్ములా మీద ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది అంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆ ఫార్ములా ఈ ఫార్ములా చూసుకుంటే ఇక్కడ మనకి జీటీఏ మైనస్ జిఏఎస్డి, ఎస్టీఏ మైనస్ ఎస్ఏఎస్డి ఉంది. ఓకే, సో ఒకవేళ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీ ఒకవేళ ఈ జీటీఏ అండ్ జిఏఎస్డి ఒకవేళ మనకి ఎక్కువ ఉంది,
రైట్. అంటే మనం కంపేర్ టు యువర్ పర్టిక్యులర్ షిఫ్ట్ ఎస్టీఏ మైనస్ ఎస్టీఎస్డి అంటే ఈ జీటీఏ మైనస్ జీఏఎస్డి ఎక్కువ ఉందనుకోండి, ఆటోమేటిక్గా న్యూమరేటర్ పెరుగుతుంది. అండ్ ఎస్టీఏ మైనస్ ఎస్ఏఎస్డి తక్కువ ఉందనుకోండి, ఆటోమేటిక్గా డినామినేటర్ తగ్గుతుంది. సో న్యూమరేటర్ పెరుగుతుంది, డినామినేటర్ తగ్గుతుంది, కాబట్టి మీరు మ్యాథ్స్ చేసిండ్రు ఎఫ్సెట్. సో ఆటోమేటిక్గా మీకు ఏం తెలుస్తుంది దట్ ఓవరాల్గా ఈ మొత్తం టర్మ్ యొక్క వాల్యూ అయితే పెరుగుతుంది. అంటే మీ టఫ్ షిఫ్ట్ వచ్చిందనుకోండి, మీ మార్క్స్ పెరిగే ఛాన్సెస్ హై ఉంటాయి. దీని ఒక ఎగ్జాంపుల్ త్రూ కూడా నేను ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీదొక టఫ్ షిఫ్ట్ అండ్ మీ మార్క్స్ వచ్చేసి మీకు 80 మార్క్స్ అయితే వచ్చినాయి అనుకోండి. ఓకే, 80 మార్క్స్ అయితే వచ్చినాయి. అండ్ మీ షిఫ్ట్లో యావరేజ్ ఎస్ఏఎస్డి 60 ఉంది అండ్ ఎస్టీఏ వచ్చేసి 120 ఉంది. అండ్ గ్లోబల్గా యావరేజ్ ప్లస్ స్టాండర్డ్ డీవియేషన్ 70 ఉంది, జీటీఏ 130 ఉంది. ఈ వాల్యూ కానీ మీరు దీనిలో వేసిండ్రు అనుకోండి, మీరు చూడండి మీకు ఫైనల్గా వచ్చే స్కోర్ 90 వస్తుంది. అంటే 80 యాక్చువల్గా మీరు రా స్కోర్ 80ఏ, కానీ అది టఫ్ షిఫ్ట్ అవ్వడం వల్ల మీ స్కోర్ అయితే 10 మార్క్స్ పెరిగింది, విచ్ ఇస్ 90. అండ్ ఇది ఉల్టా కూడా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ యూ అనదర్ కేస్. ఈ కేసులో చూడండి, ఇది ఈజీ షిఫ్ట్ అనుకుందాం. ఈజీ షిఫ్ట్లో మీ మార్క్స్ 100 వచ్చినాయి, కానీ ఈజీ షిఫ్ట్లో ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఎస్ఏఎస్డి కూడా ఎక్కువ ఉంటుంది, ఎస్టీఏ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, కానీ బికాజ్ నీది ఈజీ షిఫ్ట్, కానీ మనకేమవుతుంది అంటే మొత్తం అన్ని షిఫ్ట్స్ కన్సిడర్ చేసినప్పుడు అందులో టఫ్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి, కాబట్టి ఆటోమేటిక్గా నీ జిఏఎస్డి ఎస్ఏఎస్టీ కన్నా తక్కువ ఉంటుంది అండ్ నీ జీటీఏ కూడా ఎస్టీఏ కన్నా తక్కువ ఉంటుంది. సో అగైన్ ఈ ఫార్ములా చూసుకుంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది దట్ ఇది తగ్గుతుంది, న్యూమరేటర్ తగ్గుతుంది, డినామినేటర్ పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఈ మొత్తం వాల్యూ కూడా తగ్గుతుంది, అంటే మీ నార్మలైజ్డ్ స్కోర్ కూడా తగ్గుతుంది. సో అందుకే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా దట్ ఒకవేళ మీ మార్క్స్ 100 వచ్చి మీది ఈజీ షిఫ్ట్ అయితే, లెట్స్ సే మీ షిఫ్ట్లో ఎస్ఏఎస్డి 85 ఉంది, ఎస్టీఏ 135 ఉంది, కానీ గ్లోబల్గా చూసుకుంటే జిఏఎస్డి 75, జీటీఏ 125, అంటే దానికన్నా తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే నీ ఓవరాల్ స్కోర్ 90 వస్తుంది, నార్మలైజ్ స్కోర్. అంటే 100 వచ్చినా కూడా 10 మార్క్స్ తగ్గి నీ స్కోర్ అయితే 90 వచ్చేసింది అనమాట. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్ టు అండర్స్టాండ్ దట్ మీ షిఫ్ట్ బట్టి, మీది టఫ్ షిఫ్టా ఈజీ షిఫ్టా బట్టి మీ నార్మలైజ్ స్కోర్ డిసైడ్ అవుతుంది. అయితే ఇప్పుడు మీరు డౌట్ అడగచ్చు, అన్న మరి మేము ఎట్లా తెలుసుకోవాలి నార్మలైజ్డ్ అంటే నాది ఈజీ షిఫ్టా టఫ్ షిఫ్టా అంటే? ఒకటి, అది ఎవరికి తెలియదు. ఫ్రాంక్గా చెప్తున్నా, ఇవి మీ దోస్తుగాళ్ళకి అడుగుతావు లేదా మాకు తెలిసిన కొంతమంది డేటా సెట్ నుంచి చెప్పచ్చు ఇది ఈజీ షిఫ్ట్ టఫ్ షిఫ్ట్ అని, కానీ ఎవరికి కూడా ఈ ఎగ్జాక్ట్ నంబర్స్ తెలియవు. ఇప్పుడు ఈ జిఏఎస్డి, జీటీఏ, జిఏఎస్డి, ఎస్టీఏ, ఎస్ఏఎస్డి ఇవన్నీ మార్క్స్ ఎవరికి తెలుస్తాయి అబ్బా? ఇవన్నీ మార్క్స్ తెలియాలంటే నీ షిఫ్ట్లో ఉన్న అందరి మంది స్టూడెంట్స్ డేటా ఉండాలి, మొత్తం అన్ని షిఫ్ట్స్ రాసిన స్టూడెంట్స్ అందరి డేటా ఉండాలి, అప్పుడే అది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో అందుకే నేను ఏం సజెస్ట్ చేస్తా అంటే మీరేం చేయొచ్చు అంటే బెస్ట్, మీకు నీ షిఫ్ట్ ఎలా అనిపించింది? సింపుల్, ఒకటే క్వశ్చన్ అడగండి మిమ్మల్ని మీరు. ఓకే, నీ షిఫ్ట్, ఒక్క నిమిషం ఆగండి, పెన్ ఏది పడట్లేదు ఏంది ఇది, ఓకే ఓకే లెట్ మీ జస్ట్ రైట్ ఇట్ హియర్. నీ షిఫ్ట్ నీకు ఎలా అనిపించింది? ఓకే, నీకు ఎలా అనిపించింది? ఓకే, నీ షిఫ్ట్ నీకు ఎలా అనిపించిందో దాన్ని బట్టి అయితే మీరు ఏం చేస్తారు అంటే ఒక 5 మార్క్స్, అంటే మీకు మీ షిఫ్ట్ టఫ్ అనిపించింది అనుకోండి, మీకు వచ్చిన రా స్కోర్కి ఒక +5 చేసుకోండి. ఓకే, మీకు మీ షిఫ్ట్ ఈజీ అనిపించింది అనుకోండి, ఒక -5 చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ట్రెండ్స్ బట్టి చాలామంది స్టూడెంట్స్కి ఈజీ వచ్చినా టఫ్ వచ్చినా కూడా ఒక 5 మార్క్స్ పెరగడం లేదా తగ్గడం వరకు జరిగినాయి. అందుకే సేఫ్ సైడ్గా ఉండడానికి మీకు పేపర్ టఫ్ అనిపిస్తే +5 మార్క్స్ యాడ్ చేసుకోండి. మీకు ఒకవేళ పేపర్ ఈజీ అనిపిస్తే -5 మార్క్స్ అయితే యాడ్ చేసుకోండి మీ రా స్కోర్కి. అప్పుడు ఏదైతే స్కోర్ వస్తుందో, లెట్ సపోజ్ మీకు ఒక స్కోర్ 70 వచ్చింది అనుకోండి రా స్కోర్. ఓకే, రా స్కోర్ 70 వచ్చింది అండ్ మీరు ఒక పేపర్ టఫ్ అనిపించింది. సో ఆబ్వియస్లీ మీరు 75 మార్క్స్ మీరైతే కన్సిడర్ చేయండి. సో ఈ 75 మార్క్స్కి మీరు 2025 చూసుకుంటే 75 మార్క్స్కి మీ ర్యాంక్ 2614 to 4000 మధ్యలో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ అగైన్ మీరు టీజీ ఎఫ్సెట్ 2024 చూసుకున్నా కూడా 75 దగ్గర వచ్చింది అనుకోండి, అక్కడ కూడా ఆల్మోస్ట్ అంతే, 3707 to 5500, అంటే ఓవరాల్గా ఒక 2500 to 5500 మధ్యలో ర్యాంక్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా మీకైతే ఒక ఐడియా వచ్చేస్తుంది, ఒక రేంజ్ తెలుస్తుంది నీ స్కోర్ బట్టి
నీ షిఫ్ట్ నీకెలా అనిపిచ్చిందో దాన్ని బట్టి నీ ర్యాంక్ ఏ రేంజ్‌లో ఉంది అని. అండ్ ఒకవేళ మీరేం జేస్తారు అంటే 2 కన్సిడర్ చేయండి. అంటే ఇది బెస్ట్ కేస్ సినారియో. ఒక లెట్స్ సే నిజంగానే పేపర్ టఫ్ అనిపిచ్చింది అండ్ అందరికి గూడా అనిపిచ్చిందన్నప్పుడు ఇది బెస్ట్ కేస్ సినారియో. వర్స్ట్ కేస్ సినారియో కూడా కన్సిడర్ చేయండి. అంటే పేపర్ లెట్స్ సే నీకు చాలా ఈజీ అనిపిచ్చింది. అందరికి ఈజీ అనిపిచ్చింది. సో, అదే 70 మార్క్స్ నుంచి ఆ -5 కూడా తీసేయండి. అంటే -5 తీసేస్తే మీకు 65 మార్క్స్ వస్తాయి. సో, 65 మార్క్స్‌కి మీరు చూడండి మీ ర్యాంక్ 6000 నుంచి 9000 మధ్యలో ఉంది. 2025 చూసుకుంటే. 2024 చూసుకుంటే 65 మార్క్స్‌కి 8000-12,000 అంటే వర్స్ట్ కేస్ సినారియోలో నీ ర్యాంక్ 6000 నుంచి 12,000 మధ్యలో ఉంటది. బెస్ట్ కేస్ సినారియోలో 2500 నుంచి 5500 మధ్యలో అయితే ఉంది. సో, ఇలా మీకైతే వర్స్ట్ కేస్ సినారియోగా మీకొక ఐడియా వస్తుంది నీ ర్యాంక్ ఎంతుంటదో. బెస్ట్ కేస్ సినారియోగా నీకు ఐడియా వచ్చేస్తుంది నీ ర్యాంక్ ఎంతుంటదో. సో, దీన్ని బట్టయితే ఎప్సెట్‌లో నీ పెర్ఫార్మన్స్ నువ్వు గేజ్ చేసుకోవచ్చు. సో, ఇంకా ఇది బెస్ట్ టెక్నిక్ అబ్బా! నేను చాలామంది స్టూడెంట్స్‌కి సజెస్ట్ చేషిన లాస్ట్ ఇయర్ గూడా. చాలామందికి ఇది హెల్ప్ అయింది. నాకు జెప్పిండ్రు అన్న మీరు పర్ఫెక్ట్‌గా జెప్పిండ్రు అని. అండ్ సో, అందుకే మీకు కూడా చెప్తున్నా. సో, మీరు ఇదే జేయండి. వేరే వాళ్ళు ఈ షిఫ్ట్‌లో మీకు ఇన్ని మార్క్స్ పెరుగుతాయి, ఇన్ని మార్క్స్ తగ్గుతాయి అంటే, మీరు ట్రై జేయండి గానీ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ ఫెయిర్. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ ఇది అంటే ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరికి గూడా ఏం జేషిండ్రు అంటే ఇట్లా సోషల్ మీడియాలో అది ఇది జెప్పిండ్రు. అట్లా అట్లా అయింది అని జెప్పేసి నా మార్క్స్ ఇన్ని గాదు. నా మార్క్స్ ఒక 10, 15 మార్క్స్ పెరుగుతాయి అనుకోని, దాన్ని బట్టి ఇంత ర్యాంక్ వస్తదనుకోని, చాలా ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న తర్వాత రిజల్ట్ చూసిన తర్వాత యాక్చువల్‌గా పెరిగే పెరగాల్సింది పోయి తగ్గినాయి మార్కులు. ఒక 2, 3 మార్క్స్. స్టూడెంట్స్ అందరూ చాలా డిసప్పాయింట్ అయ్యిండ్రు. నాకు మెసేజ్ జేషిండ్రు. అన్న ఇట్లా మార్క్స్ ఎట్లా తగ్గినాయి అన్న నాది టఫ్ షిఫ్ట్ అనిపిచ్చింది అని. అయితే పాయింట్ ఏంటంటే మీకు టఫ్ అనిపియచ్చు గానీ చాలామంది స్టూడెంట్స్‌కి మేబీ ఈజీ అనిపియచ్చు ఆ షిఫ్ట్. ఎందుకంటే మీ మొత్తం డేటా మీ దగ్గర లేదు కాబట్టి మీకు తెలీదు. సో, అందుకే మీరు దానిలోకెళ్ళకండి. ఓకే. నేను చెప్పిన ఇది ఫాలో అవ్వండి. మీకైతే తెలుస్తది. ఏ రేంజ్‌లో మీరు ర్యాంక్స్ రావచ్చు అని. ఓకే. సో, థాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో గైస్. సో, మీరు కామెంట్ చేయండి. మీది ఏ షిఫ్ట్ అండ్ అలాగే ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అండ్ మీ ర్యాంక్ ఎంత రేంజ్‌లో వస్తుందో మీరైతే కామెంట్ చేయండి. అండ్ అలాగే మనం వేరే ఇంకా ఎప్సెట్‌కి సంబంధించి ఇంకా కౌన్సెలింగ్ స్టార్ట్ అయితది కొన్ని రోజుల్లో. అండ్ అలాగే మనకి వేరే ఎప్సెట్‌కి సంబంధించి ఏం గైడెన్స్ ఉన్నా గూడా ఇలాగే హానెస్ట్, ట్రాన్స్‌పరెంట్, బెస్ట్ గైడెన్స్ అయితే మన ఛానెల్‌లో అవైలబుల్ ఉంటది. సో, స్టే ట్యూన్డ్. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. సో, థాట్స్ ఇట్ గైస్. థాంక్ యూ సో మచ్. ఐ హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. అండ్ చలో థాట్స్ ఇట్. థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్.